ఇప్పుడు ఎక్కువ మందికి ఫ్యాటీ లివర్ గురించి డౌట్స్ కనబరుస్తున్నారు. ఫ్యాటీ లివర్ గురించి దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, మెడిసిన్స్ లేకుండా ఫ్యాటీ లివర్ ని తగ్గించుకోవచ్చా? హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్, గుంటూరు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఈ రోజుల్లో ఫుడ్ పరంగా అంటే మెయిన్ కారణాలు ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం, తర్వాత ఆయిలీ ఫుడ్స్ బాగా తీసుకోవడం, అధిక బరువు ఉండడం, ఈ కారణాల వల్ల ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతుంది. దీనికి కంపల్సరీ మెడిసిన్స్ వాడాలా? కంపల్సరీగా అవసరం లేదు. మీరు చిన్న చిన్న చిట్కాల ద్వారా మీరు మీ ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవచ్చు. మొదటిగా మీరు తీసుకునే ఆహారం, మీరు తీసుకునే జంక్ ఫుడ్ అన్నీ మీరు దాన్ని క్రమంగా తగ్గించుకుంటా కంప్లీట్గా ఆపేయగలగాలి. 2, ఆల్కహాల్ ఇంటేక్ బాగా తగ్గించుకోవాలి. 3, క్రమం తప్పకుండా ఏదో ఒక రకమైన వ్యాయామం చేసుకోవడం. తర్వాత ఒకవేళ మీకు ఆకలేసి తినాలనిపిస్తే ఒకేసారి పెద్దగా కాకుండా తక్కువ క్వాంటిటీస్తో ఎక్కువ సార్లు, ఒక 4-5 సార్లు తినేటట్లు, తక్కువ క్యాలరీస్ మనం కౌంట్ చేసుకొని తక్కువ క్యాలరీస్లో కంప్లీట్ చేసుకునేటట్లు ఫుడ్ చేసుకోగలిగితే ఫ్యాటీ లివర్ అనేది మనకు ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. కొంతమందిలో రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంది, నేనేమి భయపడాల్సిన అవసరం లేదా, లేదంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాటీ లివర్ మనకి క్రానిక్ లివర్ డిసీజ్ కూడా మనకి కన్వర్ట్ అవ్వచ్చు. దానికి రెగ్యులర్ గా ఎవ్రీ 6 months ఆర్ 1 year రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే మన లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది, లివర్ సైజ్, ఫ్యాటీ లివర్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, అవి చెక్ చేసుకొని ఈ నివారణ చర్యలు తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.